మందమర్రి సింగరేణి హైస్కూల్ ఆవరణలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్న ఎయిర్టెల్ సెల్ టవర్ పనులను వెంటనే నిలిపివేయాలని కోరుతూ స్థానిక ప్రజలు వాకర్స్ అసోసియేషన్ సభ్యులు గలమెత్తారు. నిత్యం వందలాది మంది విద్యార్థులు వాకర్లు తిరిగే మైదానంలో టవర్ నిర్మించడం వల్ల రేడియేషన్ ప్రభావంతో తీవ్ర ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు. బొగ్గు గనుల వల్ల ఇప్పటికే పర్యావరణం దెబ్బతిన్న తరుణంలో భవిష్యత్ తరాల ఆరోగ్యాన్ని పణంగా పెట్టి ఈ నిర్మాణం చేపట్టడం సరికాదని నిరసనకారులు నినదించారు. ఈ సమస్యలపై ఇప్పటికే మంత్రికి, కలెక్టర్కు వినతి పత్రాలు అందించామని, పనులను తక్షణమే వేరే ప్రాంతానికి తరలించకపోతే తమ పోరాటాన్ని ఉధృతం చేస్తామని వాకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు హెచ్చరించారు. सामान पैक करो, चलो यहाँ పిల్లల ప్రాణాలతో చెలగాటమాడుతున్న టవర్ పనులు వెంటనే పిల్లల ప్రాణాలతో చెలగాటమాడుతున్న టవర్ పనులు వెంటనే విద్యార్థుల ప్రాణాలతో ఎయిర్టెల్ టవర్ నిర్మాణాన్ని వెంటనే విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న వెంటనే ఆపివేయాలి. చెలగాటమాడుతున్న టవర్ పనులు వెంటనే పిల్లల ప్రాణాలతో చెలగాటమాడుతున్న టవర్ పనులు చెలగాటమాడుతున్న టవర్ పనులు వెంటనే విద్యార్థుల ప్రాణాలతో టవర్ పనులు వెంటనే ప్రాణాలతో చెలగాటమాడుతున్న టవర్ పనులు అంటే నేను చెప్తాను మీకు మళ్ళీ, ఎందుకంటే ఫోటో దిగి స్థానిక మందమర్రి సింగరేణి పాఠశాల గత 48 సంవత్సరాల వైభవంతో ఎంతోమంది విద్యార్థులను అత్యున్నత స్థాయిలో నిలిచినటువంటి ఈ యొక్క పాఠశాల భవిష్యత్తు ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే ఈ యొక్క పాఠశాల యొక్క ప్రహారీ గోడ అతి సమీపంలో పాఠశాల తరగతి గదులకు ఆనుకొని ఎయిర్టెల్ 5G నిర్మాణాన్ని చేపడుతున్నారు. దీనికోసం మా వాకర్స్ గ్రూప్ సభ్యులు మరియు ఇక్కడికి వచ్చినటువంటి మిగతా యోగా మరియు వాకింగ్ సభ్యులు, రన్నింగ్ వచ్చే వాళ్ళందరం కూడా గత 15 రోజుల నుంచి వ్యతిరేకిస్తూ స్థానిక ఎంఆర్ఓ గారికి, కమిషనర్ గారికి మరియు కలెక్టర్ గారికి, మంత్రి గారికి కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మంత్రి గారు కూడా సానుకూలంగా స్పందించి జిఎం గారి సమక్షంలో చెప్పారు. దీనికి అసలు ఎన్ఓసి ఉందా అంటే లేదన్నారు. కానీ 2-3 సంవత్సరాల క్రితమే అప్రూవల్ అయిందని చెప్పి ఏదో చెప్తున్నారు. కానీ దయచేసి మేము కోరుకునేటువంటిది ఏంటంటే, ముఖ్యంగా ఈ బొగ్గు గనుల ద్వారా ఆల్రెడీ పర్యావరణం అనేది నాశనం అయిపోతుంది. కానీ మన కార్మికుల భవిష్యత్తు, ప్రజల యొక్క దేశం యొక్క అత్యున్నత కోసం మనం దీన్ని ఓపికతో ఓర్చుకుంటున్నాం. కానీ ఈ విధంగా స్కూల్కు అతి సమీపంలో ఈ ఎయిర్టెల్ నిర్మాణం వల్ల ఈ స్కూల్లో ఉన్నటువంటి పిల్లలకు రేడియేషన్ పెరిగి వాళ్ళ యొక్క స్కూల్ చదువుకునేటువంటి మెంటల్గా ఇబ్బంది అవుతుంది. భవిష్యత్తులో వాళ్ళ ప్రాణాలకు కూడా ఎంతో ప్రాబ్లం ఏర్పడుతుంది. అదేవిధంగా వాకింగ్కి వచ్చేటువంటి వాళ్ళు కూడా ఆరోగ్యం కాపాడుకోవడానికి మాత్రం వస్తున్నారు, కానీ దీంతో అనారోగ్య సమస్యలు వస్తాయి. ఈ చుట్టూ చూడండి ఎంత పచ్చదనం ఉందో. ఈ పచ్చదనం మాకెంతో సౌలభ్యంగా ఉంది రోజు గ్రౌండ్కి వచ్చే వాళ్ళకు. అదేవిధంగా ముఖ్యంగా మెయిన్గా చెప్పేది ఏంటంటే, స్కూల్ పిల్లలు, చిన్న పిల్లలు, బీద విద్యార్థులు స్కూల్కి వస్తారు. వాళ్ళకి
ఇప్పుడు మీరు అంటారు అంటే ఎవరైనా ఒక అధికారం అంటున్నాడు ఏమంటే మీ జేబులో సెల్ ఫోన్ ఉంది కదా అంటున్నారు. చిన్న పిల్లలకి జేబులో సెల్ ఫోన్ పెట్టి పంపించాం కదా, వాళ్ళకి రేడియేషన్ ఎంత ఎక్కువగా ఉంటుందో దయచేసి అర్థం చేసుకొని ఈ యొక్క టవర్ నిర్మాణాన్ని ఆపండి. అంటే ఈ ప్లేస్లో పెట్టకండి, వేరే ప్లేస్లో అనుకూలంగా పెట్టండి. కానీ దయచేసి ఎట్లయినా ఈ యొక్క నిర్మాణాన్ని ఆపాల్సిందిగా మా యొక్క వాకర్స్ తరఫున మరియు సింగరేణి పాఠశాల పూర్వ విద్యార్థి తరఫున మరియు సింగరేణి తల్లిదండ్రుల తరఫున నేను వేడుకుంటున్నాను.